బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది. తిరుమల ఆలయ ఫోటో కింద రామ్రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు. అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్రాజ్ సంస్థ కటౌట్ ను ఏర్పాటు చేశారు. తిరుమల కొండ ఫోటోపై హీరో వెంకటేష్ చెప్పు వేసుకున్న ఫోటో ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఫోటో పైన ఇలాంటి హోర్డింగ్ కి ఎలా అనుమతిచ్చారని భక్తులు మండిపడుతున్నారు. తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది. తిరుమల ఆలయ ఫోటో కింద రామ్రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు. అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్రాజ్ సంస్థ కటౌట్ ని ఏర్పాటు చేశారు. తిరుమల కొండ ఫోటోపై హీరో వెంకటేష్ చెప్పు వేసుకున్న ఫోటో ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఫోటో పైన ఇలాంటి హోర్డింగ్ కు ఎలా అనుమతిచ్చారని భక్తులు మండిపడుతున్నారు. రైట్ టు తిరుపతిలో శ్రీవారికి జరిగిన అపచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పెట్టేటటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా పెట్టేటటువంటి ఫోటోలు అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది మున్సిపల్ కమిషన్. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో తెలియదు. మొత్తానికైతే అనుమతి ఇచ్చేశారు. ఇప్పుడు తొలగిచ్చేసాము, తీసేస్తున్నాము, లేకపోతే చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కాకమ్మ కథలొద్దు. ఈ కాకమ్మ కథలు అన్నీ కాకుండా ఒక్కటే స్ట్రైట్గా క్వశ్చన్. చాలా పవిత్రమైనటువంటి ఫోటో, శంకు చక్రాలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఫోటో, దానితో పాటు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి నమూనా మొత్తం అన్నీ కూడా ఒక ఫార్మెట్లో అక్కడ ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి ఆ హోర్డింగ్ ఏదైతుందో ఆ హోర్డింగ్ పైనే మరొక హోర్డింగ్ హీరో వెంకటేష్. ఆ హీరో వెంకటేష్ రామరాజు పంచెలు, లేకపోతే ఇంకేదో వాళ్ళ ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఆ రామరాజు పంచెలు అంటూ కూడా ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కరెక్ట్గా ఈ ఫోటో కిందనే, అంటే పవిత్రంగా హిందువులు కొలిచేటటువంటి శ్రీవారి ఫోటో కిందనే, ఆ కింద ఫోటో ఉంటే ఆ పైననే ఈ ఫోటో, ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్. అలా ఏర్పాటు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లో ఏదో పంచెలు, ఏదో ఒక తోటకూర అనుకుంటే తర్వాత సంగతి, కానీ కాలు మీద కాలు వేసుకొని హీరో వెంకటేష్ అక్కడ కూర్చొని ఉంటే ఆ కాలుకి చూస్తున్నారు కదా, ఆ కాలుకు కిందనే ఈ ఫోటోలన్నీ కూడా, ఈ హోర్డింగ్ అంతా కూడా అక్కడే ఉంది. వచ్చిపోయే భక్తులు అక్కడ పంచెలు చూడాలా, లేకపోతే నువ్వు కాలు మీద కాలేసుకున్నటువంటి ఆ పంచె ఎత్తుకొని, లేకపోతే కాలు మీద కాలేసుకున్నటువంటి నిన్ను చూడాలా, లేకపోతే కింద పవిత్రంగా చూసేటటువంటి భక్తి శ్రద్ధలతో చూసేటటువంటి అందులోనూ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి శ్రీవారి ఫోటో హోర్డింగ్ చూడాలా? కనీసం బుద్ధి జ్ఞానం ఏదన్నా సరే అలా ఏర్పాటు చేసేటటువంటి ఆ హోర్డింగ్లు ఏర్పాటు చేసేటప్పుడు ఏం ఏర్పాటు చేస్తున్నాము, ఏంటి అది, దాని ఎలా ఉంది, చూడ్డానికి ఎలా ఉంది, కనీసం అది ఏర్పాటు చెయ్యొచ్చా లేదా అని చూసుకోవాలి అక్కడ. అలా ఏ మాత్రం కూడా చూసుకోకుండా హీరో వెంకటేష్, అంటే ఇక్కడ హీరో వెంకటేష్ తప్పు అందామా అంటే అనొచ్చు, అనకూడదు అంటే కూడా అనకూడదు, కానీ హీరో వెంకటేష్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఏది మొత్తం రామరాజు పంచలకు సంబంధించి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అతను కూడా చెప్పచ్చు ముందుగానే, ఏదైనా ఇలా అడ్వర్టైజ్మెంట్లు పెట్టేటప్పుడు కనీసం చూసుకొని జాగ్రత్తలు తీసుకొని చెప్పచ్చు, కానీ ఆయనకి తెలియకపోవచ్చు. ఓకే, కాసేపు వెంకటేష్ను పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వెంకటేష్కు తెలిసి అయితే ఇదంతా కూడా జరగదు కాబట్టి వెంకటేష్ను పక్కన పెడదాం. మరి రామరాజ్ పంచలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో వాడికి ఏమైంది, వాడి బుద్ధి వాళ్ళు కూడా పక్కన పెడదాం. అక్కడ అనుమతి ఇచ్చింటారు కదా,
ఆ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి. ఆ హోర్డింగ్ ఏర్పాటు చేసేటప్పుడు వస్తారు పాపం, వాళ్ళు హోర్డింగ్లు పెట్టేటటువంటి వాళ్ళు చిన్న చిన్న గుళ్ళు, వాళ్ళకేం సంబంధం పాపం. వాళ్ళు చెప్తారే అక్కడ పెట్టండి పోయి అంటే అక్కడ పెట్టేస్తారు, అది పెట్టేస్తారు, అది అయిపోతుంది. కానీ తప్పెవరిది ఇక్కడ? సింపుల్గా అదే కదా ఎవరికైనా వచ్చేది. తప్పు ఎవరిది అంటే అది ఏర్పాటు చేసినటువంటి రామరాజు వాళ్ళది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులది, మొత్తం వీళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. అక్కడ ఎందుకు అనుకుంటే మొత్తం దేశాలలో విదేశాలలో కూడా శ్రీవారికి భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఫోటో, శంకు చక్రాలు ఉన్నాయి, అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో, ఇంత పవిత్రంగా ఉన్నటువంటి హోర్డింగ్ ఏదైతే ఉంటుందో అంత పవిత్రమైనటువంటి హోర్డింగ్కు అదంతా కూడా చాలా పవిత్రంగా చూసేటటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఏ మాత్రం కూడా ఆ చుట్టుపక్కల కూడా అసభ్యకరమైనటువంటి ఫోటోలు కానీ పనులు కానీ చేయకూడదు. కానీ అక్కడ ఆ విధంగా చేసేలాగా అక్కడ హోర్డింగ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదో చెప్తున్నారంట, ఇప్పుడు ఏదో మేము వెంటనే తీసేస్తున్నాము, లేకపోతే ఆ ఫోటో లేకుండా చూస్తున్నాము, ఇవన్నీ వద్దు. చేసింది తప్పు, చేసింది అందులో ఎటువంటి డౌట్ లేదు, చేసింది అక్కడ ఆల్రెడీ తప్పు. మిస్టేక్ ఈజ్ మిస్టేక్. సో ఇప్పుడు రామరాజు వాళ్ళది మిస్టేకా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులదే తప్ప, హోర్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళది తప్ప, ఎవరిదైనా సరే చేశారు, తప్పు చేశారు. తిరుమల తిరుపతిలో అపచారం అయితే జరిగింది. ప్రచారమా అపచారమా తెలుసుకోవాల్సింది వాళ్ళే. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. రైట్, ఇక దానం నాగేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఇప్పుడైతే దానం నాగేందర్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు రాజీనామా చేస్తారు అనే ఒక వార్త కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మాత్రం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. సో ఎలా చూడాలి అసలు దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలని? శాలిని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము మనము, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా స్పీకర్ కూడా వీటికి సంబంధించి ప్రత్యేకంగా విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఈ విచారణ తర్వాత కూడా ఆయన దీనికి సంబంధించి పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా తన దృష్టికి రాలేదని చెప్పి, ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి కూడా ఆయన ఈ తీర్పు కూడా స్పీకర్ వెలువరించిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి, తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఒకవైపు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ డివిజన్లను కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం 150 డివిజన్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 300 డివిజన్లకు పెంచడం జరిగింది. ఈ 300 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలుచుకునే విధంగా కూడా ఒకవైపు తమ మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంతో కలిసి 300 సీట్లను గెలుచుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చూసినట్టయితే ఒకవైపు ఏమో పార్టీ మారినట్టుగా కూడా ఇక్కడ ఆధారాలు లేవు అని చెప్పేసి ఒకవైపు స్పీకర్ ఏమో దీన్ని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లన్నీ కూడా తోసిపుచ్చడం జరిగింది. మరొక వైపు దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2024లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిపై ఆయన పోటీ చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఆయనపై డిస్క్వాలిఫికేషన్ ఇంతవరకు కూడా జరగలేదు. ఒకవైపు ఈయనతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో కూడా సో వీళ్ళిద్దరికి డిస్క్వాలిఫికేషన్ తప్పదు అని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వచ్చిన నేపథ్యంలో సో తాజాగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల సంచలనంగా మారాయి. ఒకవైపు స్పీకర్ కానివచ్చు, అదేవిధంగా ఇటు కోర్టులు కానివచ్చు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ బాహాటంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తాజాగా తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కూడా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, ఆయన డిస్క్వాలిఫికేషన్ తప్పించుకునేందుకు, ఆయనపై అనర్హత తప్పించుకునేందుకు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గుసగుసలు వినపడ్డాయి. ఈయనతో పాటు కడియం శ్రీహరి కూడా వీరిద్దరు కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు. త్వరలోనే ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ జోష్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కూడా రాజీనామా చేస్తారు. వీరితో పాటు తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. సో తాజాగా ఈ వార్తలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా తాజాగా మరి ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పడం జరిగింది. సో ఈ అన్ని అంశాలను చూస్తే ఏం జరగబోతా ఉంది, ఆయన ఇదే విధంగా కంటిన్యూ కాబోతా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలోనే, లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారా, రాజీనామా చేసే ముందే ఇట్లాంటి వ్యాఖ్యలు కావాలని చేశారా అన్న అటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే సాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు స్టేషన్ గన్పూర్, అదేవిధంగా ఇటు తెల్లం వెంకట్రావుకు సంబంధించి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. శాలిని, రాజు, స్పీకర్ ఏమో పార్టీ మారినట్లు అసలు ఆధారాలు లేవని చెప్పారు. ఇప్పుడు మాత్రం దానం నాగేందర్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటున్నారు. సో ఈ రోజు చేసిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఇటు బీఆర్ఎస్ ఏ విధంగా మలుచుకునే అవకాశం ఉంది? అస్త్రంగా భావించొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఏదైతే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొకసారి ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేస్తారా, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా, లేకుంటే ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అనేటివన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా వీటికి సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఆయన ఏ పరిస్థితిలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో, ఎవరి వద్ద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవన్నీ కూడా చూసిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే ఆయన ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ తాజాగా స్పీకర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అందులో ఎవరు కూడా పార్టీ మారినట్టు, ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఇక్కడ కూడా తనకు ప్రూఫ్లు లేవని చెప్పడం జరిగింది. కేవలం అభివృద్ధి విషయానికి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనుల విషయానికి సంబంధించి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారు ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా తన తీర్పులో, సుదీర్ఘమైనటువంటి తీర్పులో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు దానం నాగేందర్
ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మాత్రం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గమనిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతా ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్కు గడువు కూడా సుప్రీంకోర్టు గతంలో విధించడం జరిగింది. ఆ గడువులోపు అందరి ఎమ్మెల్యేలను కూడా ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా ఆయన వాటన్నిటిని కూడా పరిశీలించి సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత ఇటీవల ఆయన తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఎక్కడ కూడా ఆధారాలు లేవు అని చెప్పి. కానీ ఈ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రం బాహాటంగానే తను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను, తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి కూడా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వర్గాల్లో అయితే ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల పర్యటనలో ఇవాటి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటనలో ఇవాల్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రైట్, ఈ రోజు వైసీపీ అధినేత జగన్ అయితే పులివెందుల పర్యటన ఉంది. బట్ జ్వరం రావడంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పర్యటనల కోసం నిన్నటి రోజు ఇక్కడకు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇవాల్టి పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా జగన్ ఇవాళ పులివెందులలోని స్వగృహంలో పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. వాస్తవానికి క్రిస్మస్ వేడుకల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి తాము ఎక్కడ ఉన్నా క్రిస్మస్ కు ఒకటి లేదా 2 రోజుల ముందు నుంచే పులివెందులకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అధికారిక హోదాలను ఇదే విధానాన్ని అటు వైఎస్ఆర్ జగన్లు సైతం కొనసాగిస్తూ వస్తున్నారు. క్రిస్మస్ కు 2 రోజుల ముందు నుంచి పులివెందులు చేరుకుంటారు. అదే విధంగా జగన్ నిన్నటి రోజు పులివెందులు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా పులివెందుల్లోని క్యాంపు కార్యాలయం చేరుకున్నారు జగన్. ఆ తర్వాత కార్యకర్తలు నేతలను కలుసుకున్నారు. స్థానికులతో కూడా కలిసి వారి సమస్యలను విన్నారు, అర్జీలను కూడా తీసుకున్నారు. అయితే ఇవాళ ఉదయమే ఇడుపులపాయకు వెళ్లి తండ్రి వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి ఆయన విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది. ఆ తర్వాత అక్కడి చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. అయితే స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైఎస్ జగన్ ఇవాల్టి అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వైద్యుల సలహా మేరకు జగన్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇవాళ జరగాల్సినటువంటి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో భాగంగా ఇడుపులపాయకు వైఎస్ సత్యమణి విజయమ్మ, తర్వాత జగన్ సత్యమణి వైఎస్ భారతమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ చర్చిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. కాగా రేపటి క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనేటువంటి అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే జగన్ ను కలవడానికి వచ్చినటువంటి నేతలు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు, క్యాంపు కార్యాలయం అంటే పులివెందుల్లో క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలుసుకొని వారి సమస్యలను అడిగి అవినాష్ రెడ్డి తెలుసుకుంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.
ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారు. నా పేరు డి బాలాజీ, కొణచెర్ల అగ్రికల్చర్ ఆఫీసర్, ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఈరోజు యూరియా కొణచెర్ల మండలంలో 120 టన్నులు స్టాక్ రావడం జరిగింది. ముందుగా కొణచెర్ల 20 టన్నులు వచ్చింది. 20 టన్నులు కూడా రైతులందరికీ ఉదయం సమయంలోనే రావడం వల్ల ఉన్న రైతులందరికీ కూడా కూపన్లు ఇవ్వడం అయింది. ఇప్పుడు మునగాల్లో కూడా 30 టన్నులు వచ్చింది. అక్కడ కూడా కూపన్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వడం జరిగింది. రైతులు ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నారు అనేది మేము ఆల్రెడీ గ్రామ సభలలో చెప్పాము. త్వరలో ఒక 4-5 రోజులు యాప్ వస్తుంది. మీరు ఎవరు కూడా గుంపులుగా రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే మీకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకొని అక్కడ 24 గంటల లోపు మీరు వెళ్ళి మీకు నచ్చిన షాపులో మీకు అందిన షాపులో తీసుకోవచ్చారని మేము తెలియపరిచాము. అయినా కూడా రైతులు ఏంటంటే ఒక అపోహగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మాకు కావాల్సిన యూరియా అందదో అనే ఉద్దేశంతో యాప్ వచ్చేలోపే మనం ఫర్టిలైజర్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలని ఒక రైతులు అపోహగా పడి ముందుగా యూరియా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని రైతులు అపోహపడుతున్నారు. అలాంటి ఉద్దేశం లేదు. మనకు కావాల్సినంత యూరియా ఉంది, జిల్లాలో ఉంది. మన కొణచెర్ల మండలంలో ఈ రోజుకి 120 టన్నుల యూరియా ఉంది. నిన్న 40 టన్నుల యూరియా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ రోజు 50 టన్నులు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. రేపు మళ్ళీ యూరియా తెప్పిస్తాము. అలాంటి ఇబ్బంది లేదు. రైతులు ఎవరు కూడా యూరియా దొరకదు, యూరియా అందదు అని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. రైట్గా ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలంలో అయితే యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు అక్కడ ఎరువుల కోసం వచ్చిన యాప్ గురించి రైతులు ఏమంటున్నారు? అంటే ఇప్పటికే ఆల్రెడీ యూరియా వస్తుంది యాప్ ద్వారా అని చెప్తున్నారు. బట్ రైతులు మాత్రం అందరూ కూడా ఒకేసారి ఎగబడి యూరియా కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, కొణచెర్ల మండలంలోని గంగారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకి అంటే యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 120 టన్నులు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా అయితే ఎగబడ్డారు. అయితే తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా రైతులు క్యూలో నిల్చొని యూరియా కోసం అయితే బారులు తీరని అయితే చెప్తున్నారు. ఇక స్టాక్ వచ్చిన ఒక్కో రైతు 2 బస్తాలు చొప్పున ఇస్తున్నట్లు అటు ఏదైతే పరపతి సంఘం అధికారులు కూడా చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం తమకు యూరియా అందుతుందో లేదో అని చెప్పేసి కొంత ఆందోళన అయితే చెప్తున్నారు. ఇక రబీ సీజన్ ప్రారంభంలోనే పంట సాగు కావాల్సినటువంటి యూరియా కోసం అయితే రైతులు ఎగబడటంతో ఈ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు కూడా యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారని, అందుకోసం పిఎస్సిఎస్ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు. ప్రతి రైతుకు కూడా యూరియా అందించేందుకు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక గంగారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించి ఇప్పటికే 60 టన్నులకు సంబంధించినటువంటి యూరియాను కూడా రైతులకు ఇచ్చామని చెప్తున్నారు. ఇక నిన్న యూరియా కోసం ఇచ్చినటువంటి రైతు వేదికల వద్ద కూడా బారులు తీయడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఏదైతే పిఎస్సిఎస్ సంబంధించినటువంటి వారంతా కూడా అంటే అందుబాటులో ఉండే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఏవోలు అందుబాటులో లేకపోవడంతోనే కొంత స్టాక్ పై కొంత సమాచారం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇక యూరియాకి సంబంధించినటువంటి క్యూలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ ఇస్తూ మళ్ళీ అంటే ప్రతి గ్రామాల్లో కూడా యూరియా అందిస్తామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొక్కజొన్న సాగు సీజన్ ప్రారంభంలోనే రైతులు ఇట్లా ఎగబడడంతో కూడా ఇక్కడ కొంత ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం యూరియా కోసం అయితే ఎటువంటి ఇబ్బందులు పడద్దు, మరో 4-5 రోజుల్లో యూరియా వస్తుంది, ఖచ్చితంగా అందరి రైతులకు ఇస్తాం. అదేవిధంగా త్వరలోని యాప్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ లో కూడా రైతులు ఇంటి వద్ద నుంచి కూడా యూరియా కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు మాత్రం తమకు అంటే యాప్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే రైతులు కొనుగోలు చేస్తుండటంతో కొంత ఇక్కడ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే గంగారం వ్యవసాయ పరపతి సంఘం వద్ద అంటే బారులు తీరడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కూడా కొంత ఆందోళన సద్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు యూరియా ఖచ్చితంగా అందించాలి, టోకెన్ల ద్వారా అయినా అందించాలని చెప్తున్నారు. మరో 5 రోజులు మాత్రం ఇదే పరిస్థితులు కొనసాగుతాయి. ప్రతి ఏదైతే పరపతి సంఘానికి సంబంధించినటువంటి ఆయా ఏరియాలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా యూరియా అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చిరుత కలకలం రేపింది. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రాత్రి ఓ బండపై ఉన్న చిరుతను అటువైపు వెళ్తున్న కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. రాత్రిలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చిరుత ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత తొందరగా చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుతపులి రైట్, ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలి అయితే చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, శాలిని ఇటు చూసుకుంటే వేములవాడ నియోజకవర్గంలో ఒకవైపు చిరుత సంచారం చేస్తుందని ఇప్పటివరకే అక్కడ గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రుద్రంగి మండల కేంద్రంలో ఒకవైపు అదంతా అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ చిరుత గత కొన్ని రోజుల నుంచి అయితే సంచరిస్తుంది. ఒకవైపు అక్కడ తండలకు సంబంధించి అందులో నుంచి ఒకళ్ళ ఆవును కూడా ఒకవైపు అది చంపి తిన్నట్టుగా కూడా ఆధారాలు లభ్యం కావడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీస్తున్న సమయంలో కూడా ఒక పొదలో చిరుత ఉన్నట్టుగా కూడా విజువల్స్ లైవ్ లో స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా అటవీ శాఖ అధికారులకైతే వాళ్ళు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు మాత్రం రుద్రంగి మండల కేంద్రం కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా చిరుతను పట్టుకునే దిశగా మాత్రం ముందరికి పోతామని అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. కానీ గ్రామస్తులు అయితే అక్కడ వాళ్ళకు గొడ్డు గోదా ఒకవైపు ఆవులు ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరైనా బయటకు వస్తున్న సమయంలో మనుషుల మీద కూడా అటాక్ చేసిందంటే చాలా వరకు ప్రాణ నష్టం కలిగి, అదే విధంగా మాకు చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి కోణంలో కూడా అక్కడ ఉన్న తండా వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. చిరుత సంచారం అయితే కొనసాగుతుంది. స్పష్టంగా మనకు ఆ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అటవీ శాఖ అధికారులు మాత్రం దాన్ని పట్టుకునే విధంగా ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తారో అక్కడ బోన్లు ఏర్పాటు చేస్తారా, మరి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే రోజువారీగా దాదాపు అది కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ల దూరంలో కూడా నైట్ పూట అది సంచరిస్తుంది కాబట్టి కంపల్సరీ అక్కడ ఎటువంటి కెమెరాలు అమర్చి దాన్ని పట్టుకునే దిశగా అటవీ శాఖ అధికారులు వెళ్తారనేది మాత్రం ఇంకోటి తెలియాల్సి ఉంది. అదే విధంగా గ్రామస్తులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. చాలని రైట్, థ్యాంక్ యూ రవీందర్. దేశీయ మార్కెట్లో రోజు రోజుకి బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర 1,41,150కి చేరుకుంది. అటు వెండి కూడా పరుగులు పెడుతుంది. కేజీ ధర ఏకంగా 2,25,393 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఔన్స్ బంగారం ధర $4,495, వెండి ధర $72.22 చేరింది. నేటి ట్రేడింగ్ లో ఒక దశలో బంగారం ధర ఏకంగా $4,500 దాటడం గమనార్హం. ఈ ఉదయం స్పాట్ మార్కెట్ లో ఔన్స్ పసిడి ధర $4,507.27 చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటికే గోల్డ్ రేట్ దాదాపు 70% వరకు ఎగబాకింది.